ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 16వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నిజమే, ప్రభు అయినటువంటి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ యొక్క రోజుల్లో మనము మన యొక్క సొంత ఆలోచనల చేత ఎక్కువగా నడవటానికి ఇష్టపడతాము. మన యొక్క ఆలోచన ఎలా ఉంటే ఆ విధంగా మనము చేయటానికి ప్రవర్తిస్తుంటాము. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. మనము ప్రతిరోజు ప్రార్థించేటువంటి సమయంలో, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్చేటువంటి సమయంలో దేవుని దగ్గర మనం ఒక మనవి చేయాలి. ఏంటంటే, దేవా, నీవు నాకు ఆలోచనకర్తగా ఉండవా, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించవా అని దేవునికి మనం మొరపెట్టగలిగితే అప్పుడు దేవుడు మనకి మంచి ఆలోచనలు ఇస్తాడు. అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా మనం నడవగలిగితే మన హృదయం సంతోషిస్తుంది. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆత్మ హర్షించుచున్నది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన చేత మనము నడిపించబడే వారిగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.